మిగిలినటువంటి ఈశ్వరావతారములు ఒకెత్తు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం ఒక్కటి ఒకెత్తు. ఎందుచేతనంటే స్వామి అనేటటువంటి మాట తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి. అమరకోశం అందుకే నిర్ణయం చేసి మాట్లాడుతుంది. స్వామి అంటే స్వం అంటే అన్నీ తనదిగా కలిగినటువంటి వాడు అని. సమస్తము తనదిగా కలిగిన వాడెవరు అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడే. అంటే ఆయన జగత్పతి, ఆయన పరబ్రహ్మస్వరూపుడు. అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతార స్వీకారానికి పూర్వం లేనివారు కాదు. ఆ తత్వము ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నదే. అది ఎలా ప్రకాశిస్తూ ఉన్నది అంటే అగ్ని సంబంధంగా ప్రకాశిస్తూ ఉండేది. అది ఒక అవతార స్వీకారం చేసి ఈ భూమి మీదకి రావడం జరిగింది. మనకి పరమశివునికి 2 కుమారులు అని, అందులో ప్రత్యేకించి దక్షిణ దేశంలో తమిళ దేశం వైపు పిళ్ళయార్ పిళ్ళయార్ అని పిలుస్తూ ఉంటారు విఘ్నేశ్వరుణ్ణి. పిళ్ళయార్ అంటే పెద్ద కొడుకు గారు అని గౌరవవాచకం. పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు, కుమార శబ్దము చేత 2వ కుమారుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని. పరమశివుడు ఎంతటి జ్ఞానియో అంతకన్నా ఎక్కువ జ్ఞాని. జ్ఞానమునందు యథార్థమునకు ఒకరికన్నా ఒకరు ఎక్కువ అన్నమాట ఉండదు. బ్రహ్మతత్వాన్ని అనుభవించడం అనేటటువంటి స్థాయికి వెళ్ళిన తరువాత ఇక అదే కట్టకడపట్టి స్థాయి. ఇక అది దాటి ఉండడానికి ఇంకొకటి ఉండదు. బ్రహ్మాన్ని అనుభవించిన స్థితి ఏది ఉంటుందో, ఎక్కడ బ్రహ్మాన్ని అనుభవించి తాను బ్రహ్మముగా నిలబడిపోతాడో అదే జ్ఞానమునందు చిట్ట చివరి స్థితి. కానీ పరమశివుని కన్నా కూడా జ్ఞానమునందు ఒక విషయంలో సుబ్రహ్మణ్యుడు అధికుడు అనేటటువంటి స్థితిని పొందాడు. అంత గొప్పవాడైనా తండ్రికి ఒక కోరిక మిగిలిపోయింది పరమేశ్వరుడికి. ఏమిటి ఆ కోరిక అంటే, ఆయనకి ఏ విషయంలోనైనా నేను ఒక విషయాన్ని సభలో చెప్తే అంతకన్నా బాగా నాకు చెప్పేవాడు ఒకడు ఉన్నాడన్న కోరిక ఆయనకి తీరలేదు. ఎప్పుడు చెప్పినా లోకానికి ఏదైనా చెప్పవలసి వస్తే చెప్పేవాడెవరు అంటే పరమశివుడే చెప్తూ ఉంటాడు. అది చెప్పడం కూడా గమ్మత్తు ఎక్కడుంటుందంటే, మౌనంతో ప్రారంభం చేసి వాక్యంతో చెప్పడం వరకు అన్నీ కూడా పరమేశ్వరుడే చెప్తాడు. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా ఒక శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారం నాడు చేసేటటువంటి వ్రతకల్పం ఎలా రావాలి అంటే, పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగితే లోకంలో అది ప్రకాశిస్తుంది. అలాగే ఏ నామాన్ని సులువుగా పలికినంత మాత్రం చేత విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారని కేనోపాయేన లఘున అంటూ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగితే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ 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 అని 3 మాటలంటే అది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణకి తుల్యమవుతుంది అని ఆయనే చెప్తాడు. లోకంలో ఎక్కడ ఏ విషయం బయటికి వచ్చినా అసలు ఈ శబ్ద సృష్టికి అంతటికీ కారణం ఆయన చేతిలో ఉన్నటువంటి ఢమరుక మోగడం. అందుకని మౌనం దగ్గర నుంచి వాక్యాన్ని చెప్పడం వరకు శంకరుడి యొక్క అధీనమై ఉంటుంది. ఎప్పుడైనా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు నేనింతవరకు ఎలా చెప్తున్నానో అంతకన్నా చాలా బాగా ఈ విషయం చెప్పాడే అన్నవాడు ఒకడు దొరికితే తనకన్నా బాగా వాడు చెప్పాడన్నటువంటి తన తృప్తియే తను పరాజయాన్ని పొందాడనడానికి కారణం. అలా చెప్పినవాడు లేడు. అలా చెప్పినవాడు ఎవరంటే సుబ్రహ్మణ్యుడు ఒక్కడే. అందుకే గుహ శబ్దం అన్వయం అయింది ఆయనకి. గుహ అన్న మాటకు అర్థం ఏంటంటే ఆత్మస్వరూపి.